సో ప్రజెంట్ ఎక్కడ చూసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్న విషయాలకి సంబంధించి వాళ్ళపైన ఏవేవైతే వాళ్ళు హయంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల గురించి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇదే క్రమంలో సోషల్ మీడియా మాధ్యమాలలో ఎవరెవరైతే తప్పుడుగా ప్రచారాలు చేయడం, అదేవిధంగా తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళపైన సీరియస్ యాక్షన్స్ తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం. అయితే ఇదే క్రమంలో వంగలపూడి అనితకు సంబంధించి, అదేవిధంగా తను మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా చాలా మంది రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే విడుదల రజనీ మాత్రం రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో నేను జగనన్నను వీడే సమస్యే లేదు, నేను ఆయన పార్టీలోనే ఉంటాను, ఆయనకే నేను అంకితం అంటూ తానైతే చెప్పుకొచ్చింది. అయితే విడుదల రజనీ గురించి చెప్పాలి అంటే టీడీపీ పార్టీలో స్టార్ట్ అయ్యి అటు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళి దాని తర్వాత మినిస్టర్ కూడా అయ్యి ఇప్పుడు ప్రజెంట్ అయితే అసలు పదవి కూడా లేని పరిస్థితి అనుకోవచ్చు. అయితే తన గురించి మాట్లాడుకోవాలంటే మెడికల్ పరంగా తాను ఏదైతే ఈ రీసెంట్ ప్రెస్ మీట్స్లలో ప్రతి ఒక్కటి మెడికల్ గురించి, ఆరోగ్యశ్రీ గురించి, అదేవిధంగా ప్రతి ఒక్క అంశం గురించి అయితే మాట్లాడుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఏపీ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా మెడికల్ సంస్థ ఏదైతే ఉందో అది వెనకబడిందని, అదే కాకుండా అది వెనకబడడానికి గల మెయిన్ రీజన్ వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఇప్పటి ప్రభుత్వం అన్నింటినీ దూషిస్తోందని, మెడికల్ కాలేజీలు చాలా మటుకు మూతపడిపోతున్నాయి, మెడికల్ స్టూడెంట్స్ కి కావాల్సిన సదుపాయాలు మీరు ఇవ్వలేకపోతున్నారు. అదే క్రమంలో 108 ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారో ఆయన ప్రారంభించిన దాన్ని కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు. చాలా మటుకు వెహికల్స్ పక్కకు పడిపోయి ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు సరికదా. అదే కాకుండా ఇప్పుడు మా పైన తప్పుడుగా ప్రచారాలు చేస్తున్నారు అంటూ విడుదల రజనీ చెప్పడంతో తాను చెప్పిన ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. అయితే పొలిటికల్ రంగాలకు సంబంధించి ఎక్కడ చూసుకున్నా కూడా విడుదల రజనీ మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ వీడే అవకాశం 1% కూడా లేదు అని క్లియర్ కట్ గా అర్థమవుతుంది.